హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన్యశ్రీ వ్లాగ్స్. ఇవాల్టి వీడియో వచ్చేసేసి సూపర్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అదేనండోయ్ మన గోదావరి స్టైల్ ఆవకాయ పులిహోర. ఒక్కసారి తిన్నారంటే ఆహా అనాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ ట్రై చేసేద్దాం, వచ్చేయండి. ముందుగా రైస్ చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి కొన్ని పల్లీలు, ఆవాలు, పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు, ఎండుమిర్చిని వేసి చిటపటలాడనివ్వాలి. ఇవి కొంచెం అలా ఫ్రై అయిపోతూనే ఇందులోకి ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న 3 వెల్లుల్లి, కొంచెం కరివేపాకు రెబ్బలు, అలాగే ఇంగువ వేసేసి, అలాగే 2 పచ్చిమిర్చి చిలుకలు, ఉప్పు, పసుపు, 2 టమాటోల్ని కూడా వేసేసి బాగా మగ్గనివ్వాలి. ఈ టమాటోలు మెత్తగా మగ్గిన తర్వాత ముందుగా రైస్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని అలాగే 1 కప్పు ఆవకాయని కూడా వేసేసి బాగా కలపాలి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ మొత్తం కలిసిపోయేలాగా ఒక 2 మినిట్స్ ఆగకుండా హై ఫ్లేమ్ మీద ధనా కలిపేసేయాలి. తర్వాత ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసేసి ఇంకొక నిమిషం పాటు హై ఫ్లేమ్లోనే బాగా కలపాలి. సో ఇంతేనండి, మనకి రెడీ అయిపోతుంది ఆవకాయ పులిహోర. సో ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. ఆహా, అసలు స్మెల్కే నోరు ఊరిపోతుంది. మనం మామూలుగా చింతపండు పులిహోర చేస్తూ ఉంటాం కదా, దానికి ది బెస్ట్ రెసిపీ ఏంటంటే ఈ ఆవకాయ పులిహోర. చాలా టేస్టీగా ఉంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి. ఇదేనండి ఇవాల్టి వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.